హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. సో ఈ రోజు మనం మరో టెంపుల్ కి వచ్చేసామండి, అదే సింగోటం. ఈ టెంపుల్ ప్రాముఖ్యత వచ్చేసి నార్మల్ గా నరసింహస్వామిని ఉగ్ర రూపంలో చూస్తాము లేదా లక్ష్మీ నరసింహస్వామిగా చూస్తాము. కానీ ఈ టెంపుల్ లో మనకి లింగ రూపంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తారండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. లింగ రూపంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే మనం సింగోటం టెంపుల్ కి రావాల్సిందే. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మరియు సింగోటం అనే గ్రామంలో ఉందండి. యాక్చువల్ గా ఈ సింగోటం అనే గ్రామంని ఒకప్పుడు నరసింగపట్నంగా పిలిచేవారు. కాలక్రమేణా అది సింగపట్నంగా మారింది. ఇప్పుడు ఈ ఊరిని వచ్చేసి సింగోటంగా పిలుస్తున్నారండి. ఈ టెంపుల్లో మనకి లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి స్వయంగా లింగ రూపంలో వెలిసారండి. ఆలయానికి ఎడమ వైపున నరసింహ సముద్రం అనే చెరువు ఉందండి. కుడి వైపున వచ్చేసి రత్న పుష్కరిణి అనే కోనేరు ఉంది, ముందర ఉందండి అది. సో మనకి నరసింహ సముద్రం అనే చెరువు ఉంది కదా, అక్కడ నుంచి కోనేరులోకి వాటర్ వస్తుంటాయి. ఇదే ఆ దారి చూస్తున్నారు కదా మీకు వెనకల. అండ్ పక్కనే ఇక్కడికి రావడానికి మనకి మెట్ల మార్గం కూడా ఉంది. ఇదే అండి కోనేరు. ఇందాక చెప్పా కదా రత్న పుష్కరిణి అనే కోనేరు ఇదే. ఇక మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం రండి. ఇదే అండి ఆలయ గోపురము, ప్రధాన ద్వారము. ఈ ప్రధాన ద్వారం నుంచి మనం లోపల టెంపుల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే మనకి లోపల గర్భగుడిలోకి వెళ్ళొచ్చండి. గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇదే అండి దారి. వెళ్తూనే మనకి రైట్ సైడ్ ఒక గేట్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా ఇదే గేట్. ఈ గేట్ లో నుంచి లోపలికి వెళ్తూనే మనకి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఇదే అండి లింగ రూపంలో ఉన్న నరసింహస్వామి. స్వామివారికి ఇక్కడ నిలువు నామాలు అడ్డనామాలు రెండు ఉంటాయి. ఇంకా ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ ఊర్ధపుండ్రాలు త్రిపురుండ్రాలతో స్వామి చూడచక్కని రూపంతో, చక్కగా వెనక్కి మెలితిప్పిన మీసాలతో, ధీర గంభీరమైన రూపంతో స్వామి మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. స్వామిని చూడగానే భక్తులకి కొండంత ధైర్యం వస్తుందండి. అందుకే ఈ ఆలయం శివకేశవ సింగోటంగా ప్రసిద్ధి చెందింది. మనం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వస్తూనే పక్కనే మనకి వెంకటేశ్వర్ల స్వామి ఉపాలయం ఉంటుందండి. ఇదే అండి ఆలయం. మనకి ఆలయ ప్రాంగణంలో బయటికి వస్తూనే ఇక్కడ ఆంజనేయ స్వామి మండపము, కొంచెం దూరంలో మళ్ళీ ఆంజనేయ స్వామి మండపానికి ఎదురుగానే మనకి వినాయక స్వామి మండపము ఉంటుందండి. ఇదే అండి వినాయక స్వామి మండపము. వినాయక స్వామి మండపానికి కొంచెం లెఫ్ట్ సైడ్ లో మనకి నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నవగ్రహ మండపం. మనం ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందామండి. స్థల పురాణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు ఇక్కడ లింగ రూపంలో స్వామి ఎలా వెలిసారు, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఇవన్నీ క్లియర్ గా మనం స్థల పురాణంలో తెలుసుకుందాం రండి. యాక్చువల్ గా ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో సురభి నరసింహ భూపాలుడు అనే రాజుగారు నిర్మించారు. స్థల పురాణం వచ్చేసి నరసింహ భూపాలుడు ఈ ప్రాంతాన్ని పాలించే టైంలో ఈ ఆలయానికి ఎడమ వైపున ఉన్న పొలంలో ఒక రైతు వచ్చేసి నాగల్తో పొలం దున్నుతున్నాడు. సో పొలం దున్నుతున్న టైంలో కొంచెం దున్నగానే ఒక రాయి అడ్డం పడింది అనమాట. ఆ రాయిని తీసి ఒడ్డు వైపు విసిరేసి అతను మళ్ళీ దున్నడం స్టార్ట్ చేసినాడు. కొద్దిసేపు అలాగే దున్నుతూ మళ్ళీ ఆ ప్లేస్ కి వచ్చినాడు. మళ్ళీ ఆ రాయి కనిపించింది.
ఆ రాయి మళ్ళీ కనిపించేసరికి మళ్ళీ విసిరేసాడు. ఇలా కొన్ని రోజులు జరిగిందనమాట. ఆ రాయి కనిపించడం, విసిరేయడం, కనిపించడం, విసిరేయడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రైతుకి అంటే భయం వేసింది, విసుగొచ్చింది, భయంతో కూడిన ఆందోళనతో ఉన్నాడు ఆ రైతు. ఏంటి రోజు దున్నుతున్నాను, ఇది రోజు అడ్డం వస్తుంది ఇదే ప్లేస్ లో అనేసి ఒక భయం అనేది స్టార్ట్ అయింది. ఆ రైతు వచ్చేసి శ్రీమన్ నారాయణ పరమ భక్తుడు అనమాట. ఇంకా భయము అలా ఎక్కువ అయ్యేసరికి స్వామిని మనసులో ధ్యానించుకుంటాడు అనమాట. స్వామి ఏంటి నా పరిస్థితి, రోజు దున్నుతున్నాను, అడ్డం వస్తుంది, విసిరేస్తున్నాను, అలా అనుకుంటూ ఉన్నాడు అనమాట. అలా ధ్యానిస్తూ ఉన్నాడు. సో స్వామి ఆ భక్తుడిని కనికరించి ఏమైతుంది అంటే, కనికరించిన తర్వాత నరసింహ భూపాలుడు ఉన్నారు కదా, ఆయన కళలో స్వామివారు కనిపించి నేను ఆ పొలంలో ఉన్నాను, సో తనకి ఆలయాన్ని కట్టమనేసి ఆజ్ఞాపించారు. రాజుకి కల్లో కనిపించి స్వామివారు తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తారు. మరుసటి రోజు రాజు ఏం చేస్తారంటే, ఇంతకి ఇది నిజమేనా అని చెప్పి ఆ పొలం దగ్గరికి వెళ్తారనమాట చూడ్డానికి. సో అక్కడికి వెళ్తూనే రాజుకి కాంతులు విరజిమ్ముతూ ఆ లింగం అంటే ఏదైతే రాయి రైతు విసిరేసి ఉంటారు కదా అది కనిపిస్తుంది. దాన్ని చూస్తూనే రాజుగారు ఉంటారు కదా, నరసింహస్వామికి పరమ భక్తుడు అనమాట. సో వెంటనే ఆ రాయిని ఏదైతే లింగ రూపంలో ఉన్న స్వామివారిని తీసుకెళ్లి ఆలయం నిర్మించి స్వామివారికి సేవలను చేస్తారు. ఇది వచ్చేసి శివాలయం అండి. సింగోటం టెంపుల్ పక్కనే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ శివుని లింగము ప్రతిష్ఠించారు. ఆలయానికి ఎదురుగా కొండపైన ఒక 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ రత్నలక్ష్మి ఆలయం ఉందండి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. అంటే మనకి ప్రపంచంలో మరెక్కడా లేదండి, లింగ రూపంలో నరసింహస్వామి దర్శనమిస్తారు ఇక్కడ. చాలా మహిమగల టెంపుల్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బాయ్.